వాట్ ఈస్ టుడే? శనివారం సార్. షిట్, ఐ యామ్ టాకింగ్ అబౌట్ ద డేట్. 15 సార్. సింగపూర్ కాంట్రాక్ట్ సంబంధించిన ఫైల్ ఏ రోజు పంపిస్తున్నారు? ఈ నెల 10వ తేదీ సార్. ఈ రోజు 15 సార్. మరి ఎందుకు పంపించలేదు? సంతకం కాలేదు సార్. బుల్‌షిట్! ఎందుకు కాలేదు? ఎందుకు? ఇంజనీర్ నో అన్నాడు సార్. స్టాప్ ఇట్! వాడు నో అన్నాడు, నోరు మూసుకుని వచ్చేసారా? ఆ ఇంజనీర్ చాలా స్ట్రాంగ్. Shut up! ఏ వాడేమన్నా నాగార్జున సిమెంట్ తింటున్నాడా, రాసి సిమెంట్ తింటున్నాడా? ఆఫ్టర్ ఆల్ వాడు తినేది అన్నమే. హెడ్ స్ట్రాంగ్ గా మాట్లాడితే బెండ్ తీసేస్తా. అది కాదు సార్, ఆ ఇంజనీర్ కి 5 lakhs ఆఫర్ చేశాం కూడా. What the bloody hell with the fire, I say? పని జరిగిందా? పని జరగాలంటే 10, 15, 20, 30. ట్రై చేశాను సార్, అతను డబ్బుకు లొంగడు. మరి దేనికి లొంగుతాడు? దేనికి లొంగడు సార్. వాడి పేరు చంద్ర. చంద్ర? చంద్ర! వాడు చంద్ర అయితే వీడు సూర్య. సూర్య ది గ్రేట్. బెండ్ 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 తీసేస్తా. సారీ మిస్టర్ సూర్య, మీ వాళ్ళతో అన్ని విషయాలు మాట్లాడాను. ఆ ఫైల్ మీద సంతకం చేయడానికి వీల్లేదు. అయినా సంతకం కోసం మీరు ఇలా రావడం? నన్ను ఎవరు చెప్పారు ఫైల్స్ గురించి వచ్చాను నేను? మరి ఫైల్స్ గురించి, సంతకాల గురించి అడ్డమైన వాళ్ళ చుట్టూ తిరిగే అలవాటు నాకు లేదు. అయితే ఎందుకు వచ్చినట్టు? దట్స్ రైట్ క్వశ్చన్. మా వాళ్ళు లక్షలు ఆఫర్ చేసిన గెట్ అవుట్ అన్న శ్రీరామచంద్రుడు ఎవరు, ఈ కాలంలో అంతటి హరిశ్చంద్రుడు ఎవరో చూసి కంగ్రాచులేషన్స్ చేద్దామని వచ్చాను. కంగ్రాచులేషన్స్. యా, దట్స్ గుడ్. కీప్ ఇట్ అప్. yes, డబ్బు కోసం గట్టి తినే ఆఫీసులో గడం చేత డబ్బు పడేస్తాను, కుడికాలతో తంతాను. దట్ ఈస్ సూర్య. I see. బట్ టుడే చంద్ర ఇస్ గ్రేటర్ దెన్ ది సూర్య. వాట్ డు యు సే? Yes, sir. మీరు నిజంగా డబ్బు తీసుకుని పని చేస్తుంటే మీ మీద ఇంత గౌరవం కలిగి ఉండేది కాదు, మీ కాళ్ళ దగ్గర నేను వచ్చుండేవాడిని కాదు. థ్యాంక్ యూ సార్. ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. Thank you. ఐ లైక్ యువర్ డిసిప్లిన్. థ్యాంక్ యూ సార్. మీదే ఊరు? ఆంధ్రప్రదేశ్. యువర్ రియల్ తెలుగు మ్యాన్. మీరు కమ్మ, కాప, రెడ్డ, రాజా, వైశ్య, బ్రాహ్మణ? ఇండియన్. You are an Indian. You are really great. See you again. Bye. Hi, Mr. Chandra. What happened to your car? Welcome. ఓ బ్యూటిఫుల్. ఇది మీ ఇల్లా? It's after all one of my guest houses. చాలా బాగుంది. వస్తానండి. No. ఇంత దూరం వచ్చాక ఏం తీసుకోకుండానా? Come on, sit down, I say. Sit down. What do you like to have? Coffee, tea, Bonvita, some other? No, sir. ఇది కాఫీ టీల టైం కాదు, బీర్ టైం. నో. నో అంటే నేను వదిలిపెడతానేమో గానీ మా చింపాంజీ వదిలిపెట్టాడు. అవును సార్, మా అయ్యగారితో సాయంకాలం పూట ఎవరొచ్చినా ముందు మందిస్తారు, ఆ తర్వాత విందిస్తారు, ఆ తర్వాత మీరు ఇష్టపడితే ఆడపిల్ల పొందిస్తారు. గుడ్. నీ టేస్ట్ నా టేస్ట్ ఒక్కటే. ఇంజెక్షన్ చేయించుకున్నాను కదా అని రెచ్చిపోకు. ఓకే డాక్టర్. థ్యాంక్ యూ. హలో డాక్టర్. హలో. డాడీకి ఇంజెక్షన్ చేశారేంటి? ఒంట్లో బాలేదా? నో, ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మరి ఇంజెక్షన్ దేనికి? దానికోసమే. దానికోసమా? దానికోసమే అంటే? అదే నూతన ఏమన్నా. ఓ సారీ, అది నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. అది కాదు డాక్టర్, నేను నో అది నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఇంజెక్షన్ చేయించుకుంటే వచ్చే హుషారే వేరు. రోజు రోజుకు మీ పిచ్చి చేష్టలు బాగా ఎక్కువైపోతున్నాయి. ఈ వయసులో ఇంజెక్షన్ చేయించుకోవడం ఏమిటో, ఈ రెచ్చిపోవడం ఏమిటో నాకేమీ అర్థం కావటం లేదు. తర్వాత ఇంజెక్షన్ చేయించుకోవాలో? చాలా ఊరుకోండి. నేను ఇంజెక్షన్ చేయించుకుంటే నువ్వు చిన్న పిల్లలా కనబడుతున్నావేంటి? రెడీయా? ఓం శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం మహాస్మహే. ఓం శ్రీకృష్ణ వాసుదేవ పరంధామ పరమాత్మ మహా నమః సురః. ఓం కేశవాయ నమః. ఓం రాఘవాయ నమః. ఓం మహేంద్రాయ నమః. ఏం పర్వాలేదు వాటికి. అరే పెడచారి, ఏమిటలా దేవ్య మహోత్సవం చూస్తావు? పేషెంట్లను ప్రవేశపెట్టు. మీరు తర్వాత మీరు దిగండి సార్, దిగండి. గుడ్ మార్నింగ్ డాక్టర్. నమస్కారం. తలనొప్పి, మొలనొప్పి, కాలు నొప్పి, కంటి నొప్పి, గుండె నొప్పి, నా బొంద నొప్పి, నా శార్ధ నొప్పి, ఇలాంటి 4440 రకాల వ్యాధులకి అపరధర్మంతరి దేశికాచార్యులు ఇచ్చేటువంటి ఒకే ఒక మందు. మగవాళ్ళకి శివుని విభూతి,
ఆడవాళ్ళకి అమ్మవారి కుంకం, అటు ఇటు కాని వాళ్ళకి అభిషేక తీర్థం. ఇది ఇలా చేత్తో పుచ్చుకుని కళ్ళు మూసుకుని గోవింద 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 అంటే మనిషి ఉండడు, కనబడ్డ నాయనా. అదేమిటా ఆశ్చర్యంగా చూస్తాం? కనపడ్డంటే హాస్పిటల్లో కనపడ్డు, ఇంటి దగ్గర హాయిగా ఉంటాడని చెప్పేసి చేస్తానని చెప్తోంది. ఏంటి బాబు నీ కంప్లైంట్ ఏంటి? ఈ ఇంజెక్షన్ చేయాలి. దానికేముంది నాయనా, మేము ఉన్నది అందుకే కదా. సూది పొడిస్తే 2 రూపాయలు, తీస్తే 2 రూపాయలు, వెరసి 4 రూపాయలు. అయితే పొడి చదివేయండి. అన్న మరి సూది నష్టపోతాం కదా. పోలే బాబు, మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి 3 రూపాయలకే పొడిచి తీస్తా. బాటిల్కి పెట్టినాయనా. అయ్యో అయ్యో, నీచుడా, నికృష్టుడా, దరిద్రుడా, సుంఠా. అది కాదు అయ్యో డాక్టర్. అయ్యో, దొరగాడు అసట దరిద్రుడు. అయ్యో, ఈ వైద్యాలయాన్ని పవిత్రమైన దేవాలయంగా చూసుకుంటున్నాను రా. దీని దగ్గర తీసుకొచ్చి ఈ చెండాలను పెడతావా? దరిద్రుడా, డాక్టర్. ముట్టుకోతురా రే. చచ్చిపోతాను దరిద్రుడా. తీసేరా బాబు, తీసే బాబు. డాక్టర్, ఇంజెక్షన్ చేయకపోతే చేయకపోయారు. ఇది దేనికి వాడతారో చెప్పండి. చెప్తా నాయనా, బయట చెప్తా, వివరంగా చెప్తా. పద పద, బయట పద. పద నాయనా, పద. దరిద్రుడా, చూస్తావేట్రా, పక్కన తప్పుకో. అమ్మా, ఇదేమిటనుకుంటున్నారమ్మా? ఇదేమిటనుకుంటున్నారు చెప్పండి అమ్మా. నేను ఎలాంటి వాడినో మీకు తెలుసు కదమ్మా. దేవుడు ప్రసాదం తిని బతికేవాడమ్మా. బ్రతకడం కోసం అడ్డవేరు గడ్డి తినేవాడా నేను? కాదు కదా. ఇతను నా దగ్గరకు వచ్చాడు, బాగానే ఉంది. ఇంజెక్షన్ చేయమన్నాడు, బాగానే ఉంది. కానీ ఈ బాటిల్ తీసుకొచ్చాడు, అది మాత్రం బాగలేదు. ఈ బాటిల్ ఏమిటనుకున్నారమ్మా? ఏమిటనుకున్నారు ఈ బాటిల్? కామం ప్రకోపింపజేయడం కోసం పొడిపించుకునేటువంటి దరిద్రమైనటువంటి ఇంజక్షన్ అమ్మా ఇది. ఇది తీసుకొచ్చాడు దరిద్రుడు. ఇలాంటి అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి ఉంటే నాశనం అయిపోతావరా దరిద్రుడా, నికృష్టుడా, నీచుడా. అయ్యో, నాశనం అయిపోతావరా రే. చూస్తావేట్రా దరిద్రుడా. మొత్తం ఫిరాయిలు పోసి శుభ్రంగా కడిగించేది. కడిగించే వరకు నేను ఎవరికి వైద్యం చేయనంటే చేయను రే. పాపలేమో మేమో ఓ తండ్రి, కుష్ఠ వ్యాధి పుట్టిపోతావరా రే. నాశనం అయిపోతావు. వెళ్ళిపడే రే. డాడీ, ఆ జీఎం వల్ల కాని పని మీరెలా సాధించారు? ఆ కాంట్రాక్ట్ మీద సంతకాలు సంపాదించగలిగారు. ఎవరిని ఎక్కడ నొక్కాలో, దేన్ని ఎక్కడ తొక్కాలో ఈ సూర్యకి బాగా తెలుసు. ఆఫ్టర్ ఆల్ ఈ సంతకమే కాదు, ఈ సూర్య అనుకుంటే రాత్రిపూట కూడా ఉదయిస్తాడు. దట్ ఈస్ సూర్య. యు ఆర్ గ్రేట్ డాడీ. నో 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 నాట్ గ్రేట్. సూర్య ది గ్రేటెస్ట్. థ్యాంక్ యూ మరియా బాయ్, థ్యాంక్ యూ. అమ్మా, టిఫిన్ బాక్స్ రెడీ చేసావా? దాంతో పాటు ఈ బాటిల్లో కొంచెం నెయ్యి కూడా పోసివు. అదేంటి డాడీ సగనని లేచిపోయారు? కడుపు నిండిపోయి ఉంటుంది. ఆ బాటిల్ వాడికి ఎలా దొరికింది? ఖాళీ అవగానే వీధిలో పారేయాల్సింది పోయి గొప్పగా ఇంట్లో దాచుకుంటే దొరక్కే అవుతుంది. తప్పు నాదేనంటావా? సర్లే వెళ్ళండి. హలో జయంతి, నేను. ఎక్కడి నుంచండి? గొంతు అలా ఉందేమిటి? నా పరిస్థితి అలా ఉంది. నువ్వు అర్జెంటుగా గోల్కొండ హోటల్ కి రూమ్ నెంబర్ 315 కి ఓ 50,000 తీసుకురా. 50,000? ఎందుకండి? ఏం లేదు జయంతి, బాంబే నుంచి నా క్లాస్మేట్ కూతురు వచ్చింది. అదే మేమిద్దరం రూమ్ లో సరదాగా కూర్చుని మాట్లాడుకుంటున్నాం. అంతే, అంతలో వాళ్ళ ఆయన వచ్చేసాడు. మమ్మల్ని అపార్థం చేసుకున్నాడు. 50,000 ఇస్తే కానీ అర్థం చేసుకోనంటున్నాడు. నువ్వు తొందరగా డబ్బు తీసుకొచ్చేస్తావా? ఏమండి, మీ వేషాలు ఇంకా మానరా? ఎందుకండి ఆ అబద్ధాలు? ప్లీజ్ జయంతి, ఒక్కసారి డబ్బు తీసుకురాకపోతే నా పరువు పోతుంది. అలాగేనండి.